ఓ అదృష్టవంతుడా, అర్జునుడి పుత్రుడు బభ్రువాహనుడు. అతడు మణిపూర అధిపతి. అతడు యుద్ధంలో బాణాలతో అర్జునుడిని పడగొట్టినప్పుడు మా శాపం నుండి విముక్తుడవుతాడు అన్నారు. తర్వాత నా తండ్రి ఈ విషయాన్ని నాతో చెప్పాడు. నేను ఆ ఉపాయ ప్రకారంగా ఇదంతా చేశాను. నిన్ను వసువుల శాపం నుంచి విముక్తుడిని చేశాను. కనుక ఓ ప్రభు, నిన్ను యుద్ధాలలో ఇంద్రుడైనా ఓడించలేడు. అలాంటిది పుత్రుడి చేతిలో ఓడిపోయావు. అది ఓడిపోవటం కాదు, ఎందుకంటే వేదం ఆత్మావై పుత్ర నామాసి అని చెప్పింది. అంటే తానే పుత్రుడిగా జన్మిస్తాడు అని కూడా అర్థం ఇక్కడ. కనుక నీతో నువ్వే యుద్ధం చేసుకున్నావు, పుత్రుడిగా గెలిచావు, తండ్రిగా ఓడిపోయావు. అందుచేత విచారించకు, అంతా నువ్వే. ఇంత పని చేయటంలో నా దోషం ఏమీ లేదని గ్రహించు. ఇక నువ్వేమి అనుకుంటున్నావో చెప్పు అన్నది. ఆ మాటలకు అర్జునుడు సంతోషించి ఇలా అన్నాడు, ఓ దేవి, నీలో దోషం లేదు. నువ్వు చేసింది నాకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది అన్నాడు. తర్వాత అర్జునుడు ఉలూపి చిత్రాంగుదలు వింటూ ఉండగా బభ్రువాహనుడితో ఇలా అన్నాడు, నాయనా, రాబోయే చైత్రమాసంలో పౌర్ణిమ నాడు ధర్మరాజు అశ్వమేధ యాగం చేస్తున్నాడు. ఆ యాగానికి నువ్వు మంత్రులతోనూ నీ ఈ తల్లుల ఇద్దరితోనూ కలిసిరా అన్నాడు. అప్పుడు బభ్రువాహనుడు అర్జునుడి మీద ప్రేమతో కన్నీరు కారుస్తూ ఇలా అన్నాడు, తండ్రి, నీ ఆజ్ఞను పాటిస్తాను. తప్పకుండా నేను విప్రులతో కలిసి అశ్వమేధ యాగానికి వస్తాను. నువ్వు నా తల్లులిద్దరితో కలిసి ఈ మణిపూరంలోకి వచ్చి నన్ను అనుగ్రహించు. ఓ ప్రభు, ఒక్క రాత్రి మా ఇంట్లో సుఖంగా ఉండండి, మరునాడే మీరు అశ్వంతో వెళ్ళండి అన్నాడు. ఆ మాటలు విని అర్జునుడు నవ్వుతూ ఇలా అన్నాడు, ఓ మహాబాహు, నేను ఇప్పుడు దీక్షలో ఉన్నానని నీకు తెలుసు. అందువల్ల నేను నగరంలోకి రాకూడదు. ఈ యజ్ఞాశ్వం స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటుంది కనుక నేను ఇక్కడ ఉండకూడదు. నీకు శుభం కలుగుగాక. యజ్ఞాశ్వం రాత్రంతా నడుస్తూ ఉంటుంది, దాని వెనకాల మేము వెళ్ళాల. ఎక్కడ ఆగుతుందో మేము అక్కడ ఆగాల, అంతే. ఎక్కడెక్కడో ఆగుతూ ఉంటుంది, గుట్టల్లో రాళ్లలో ఎక్కడెక్కడో ఆగుతుంది, అక్కడంతా మేము ఆగాల. ఒక్కో పరిమి ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటుంది, మేమంతా అట్లంతా వెళుతూ ఉండాలి. కాబట్టి మేము రాలేము, నీకు తెలుసు కదా. నీకు శుభం కలుగుగాక, నేను ఇక వెళతాను అని అందరికి వద్దు అర్జునుడు సెలవు తీసుకున్నాడు. ఉలూపి చిత్రాంగదల అనుమతిని తీసుకొని యాగాశ్వం వెంట బయలుదేరాడు. అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 82వ అధ్యాయం. వైశంపాయనుడు ఇలా అంటున్నాడు, జనమేజయ, తర్వాత ఆ యజ్ఞాశ్వము సముద్రం వరకు ఉన్న భూమి వరకు వెళ్ళింది. భూమి అంతా సంచరించింది. వెనక్కు తిరిగి హస్తినాపురం వైపు వెళ్ళసాగింది. అర్జునుడు కూడా గుర్రం వెనకాలే తిరిగి వస్తూ అనుకోకుండా రాజగృహ నగరానికంటే మగధ రాజ్యానికి వెళ్ళాడు. ఆ నగరాన్ని సహదేవపుత్రుడైన మేఘసంధి పాలిస్తున్నాడు. అతడు అర్జునుడు తన నగరానికి రావటాన్ని చూశాడు. వీరుడైన ఆ మేఘసంధి క్షత్రియ ధర్మానుసారంగా అర్జునుడిని యుద్ధానికి పిలిచాడు. తర్వాత మేఘసంధి ధనస్సు, బాణాలు, చేతి తొడుగులు ధరించి రథంలో నగరం నుంచి బయటకు వచ్చాడు. నేల మీద ఉన్న అర్జునుడిని అతడు ఎదిరించాడు. మేఘసంధి బాలుడు, అతడికి యుద్ధ కౌశలం లేదు. అయినా అజ్ఞానం వల్ల అర్జునుడిపై బాణాలు కురిపించాడు. అర్జునుడు బాలుడైన ఆ మేఘసంధిపై ఎక్కువ ప్రతాపం చూపించుకోకుండా సునాయాసంగా అతన్ని ఓడించాడు. అప్పుడు మేఘసంధి అర్జునుడి వద్దకు వచ్చి, ఓ మహావీర, నేను ఓడిపోయాను, ఇక నేను నీతో యుద్ధం చెయ్యను. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు అన్నాడు. అర్జునుడు ఆ మేఘసంధిని ఓదార్చి ఇలా అన్నాడు, ఓ రాజా, చైత్ర పూర్ణిమ నాడు మా రాజైన ధర్మరాజు అశ్వమేధ యాగం చేస్తున్నాడు. ఆ యాగానికి రా అన్నాడు. ఆ మాటలు విని సహదేవుడి కుమారుడైన మేఘసంధి సంతోషంగా అంగీకరించాడు. యాగానికి వస్తానని బదులు చెప్పాడు.
తర్వాత యాగాశ్వాన్ని అర్జునుడిని పూజించాడు, ఆదరించాడు. అశ్వం అక్కడి నుంచి బయలుదేరింది. అర్జునుడు దాని వెంట వెళ్ళాడు. అది సముద్ర తీరంలో ఉన్న వంగ, పొండ్ర, కోసల దేశంలోకి వెళ్ళి స్వేచ్ఛగా తిరిగింది. అతడు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి మ్లేచ్చులు అర్జునుడిని ఎదిరించారు. అర్జునుడు వారందరినీ తన గాంధీవ ధనస్సుతో జయించాడు అన్నాడు వైశంపాయనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 83వ అధ్యాయం. వైశంపాయనుడు జనమేజయుడికి ఇలా చెప్పాడు. ఓ రాజా, అర్జునుడు మగధరాజు చేత పూజింపబడ్డాడు. తర్వాత యాగాశ్వం దక్షిణ దిక్కు వైపుకు వెళ్ళి సంచరించింది. నెమ్మదిగా అది చేదీ దేశంలో ఉన్న అందమైన మహిష్మతీపురానికి వెళ్ళింది. ఆ దేశాన్ని శిశుపాల పుత్రుడైన శరభుడు పాలిస్తున్నాడు. అతడు అశ్వాన్ని పట్టుకొని మొదట యుద్ధం చేశాడు. తర్వాత ఆ అశ్వాన్ని విడిచి పూజించి పంపాడు. ఓ రాజా, తర్వాత యాగాశ్వం కాశీ, అంగ, కోసల, కిరాత, పంగణ దేశాల్లో సంచరించింది. అక్కడ అర్జునుడు ఆ దేశరాజుల పూజలను గ్రహించాడు. తర్వాత అక్కడి నుంచి అర్జునుడు దశానన దేశానికి వెళ్ళాడు. ఆ దేశాధిపతి అయినటువంటి చిత్రాంగదుడు బలవంతుడు, శత్రునాశకుడు. అతడు అర్జునుడితో భయంకరమైన యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో అర్జునుడు అతన్ని ఓడించి విజయం సాధించాడు. ఆ తర్వాత అర్జునుడు నిషాదరాజు అయిన ఏకలవ్యుడి దేశానికి వెళ్ళాడు. అప్పుడు నిషాద రాజ్యాన్ని ఏకలవ్యుడి పుత్రుడు పాలిస్తున్నాడు. అతడు అర్జునుడితో యుద్ధం చేశాడు. ఆ నిషాదల యుద్ధంలో అర్జునుడు శరీరం జలధరించేలాగా యుద్ధం చేశాడు. అయితే అర్జునుడికి యుద్ధాలలో ఓటమి అనేదే తెలీదు. యజ్ఞానికి విఘ్నం కలిగించాలని చూస్తున్న ఏకలవ్య పుత్రుణ్ణి జయించాడు. అతడి పూజలను కూడా అందుకున్నాడు. మళ్ళీ దక్షిణ సముద్ర తీరానికి వెళ్ళాడు. అక్కడ గుర్రం సంచరించింది. అర్జునుడు అక్కడ కూడా ద్రవిడులు, ఆంధ్రులు, రౌద్రులు, మాహిషికులు, కోలాచల ప్రాంతంలో ఉండే వీరులతో యుద్ధం చేసి జయించాడు. తర్వాత యాగాశ్వం వెంట సౌరాష్ట్ర దేశానికి, గోకర్ణానికి, ప్రభాసానికి వెళ్ళాడు. ఆ తర్వాత ధర్మరాజు యజ్ఞాశ్వం అందమైన ద్వారకా నగరంలోకి వెళ్ళింది. యాదవ కుమారులు ఆ యజ్ఞాశ్వాన్ని బలవంతంగా పట్టుకొని యుద్ధానికి సిద్ధమైపోయారు. కానీ ఉగ్రసేన మహారాజు వారిని వారించాడు. తర్వాత ఉగ్రసేన మహారాజు అర్జునుడికి మేనమాబైనటువంటి వసుదేవుణ్ణి తీసుకొని నగరం బయటకు వచ్చాడు. వారు అర్జునుడిని కలిసి సంతోషించారు. అర్జునుడిని ఆదరించారు, గొప్పగా గౌరవించారు. తర్వాత అర్జునుడు వారి అనుమతి తీసుకొని గుర్రం వెనుక వెళ్ళాడు. గుర్రం ముందుకు వెళ్ళి సముద్రానికి పడమటి వైపు గల దేశాల్లో సంచరించింది. అక్కడ గల పంచనద ప్రదేశంలోకి వెళ్ళింది. అక్కడి నుంచి స్వేచ్ఛగా సంచరిస్తూ గాంధార దేశంలోకి వెళ్ళింది. అక్కడ అర్జునుడితో తమకు గల పూర్వ వైరాన్ని నాటి గాంధార రాజు గుర్తు చేసుకున్నాడు. అతడు శకుని పుత్రుడు. అతడితో అర్జునుడికి ఘోరమైన యుద్ధం జరిగింది అంటున్నాడు వైశంపాయనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 84వ అధ్యాయం. ఓ రాజా, గాంధార వీరుల్లో మహారథుడైన శకుని పుత్రుడు వీరుడు. అతడు గొప్ప సేనతో కలిసి తన రాజ్యంలోకి వచ్చిన అర్జునుడిని ఎదిరించాడు. ఆ గాంధార యోధులందరూ తమ రాజైన శకుని వధను సహించలేకపోయారు. ధనస్సులు పట్టుకొని ఏనుగులు, గుర్రాలు, రథాలు, పతాక ధ్వజాలు గల మహాసైన్యంతో అర్జునుడిని ఎదిరించారు. అప్పుడు అర్జునుడు వారికి మేలు చేసే ధర్మరాజు మాటలు చెప్పాడు. కానీ వారు ఆ మాటలు లెక్క చేయలేదు. అయినా అర్జునుడు శాంతిపూర్వకంగా వారించాడు. కానీ వారు వారిస్తున్న కొద్దీ రెచ్చిపోయారు. యాగాశ్వాన్ని పట్టుకొని తమతో తీసుకుపోయారు. అందుకు అర్జునుడు కోపించాడు. యుద్ధంలో అతి కొద్ది ప్రయత్నం చేసి
వారి సైనికులను వధించాడు. మరికొంతమంది అర్జునుడి బాణాల చేత బాధపడి యాగాశ్వాన్ని విడిచి పారిపోయారు. వారిని గాంధారులు నిరోధిస్తున్నా అర్జునుడు పేరు పేరున పిలిచి వారి శిరస్సులను ఖండించాడు. ఇలా అర్జునుడు గాంధార వీరులను వధిస్తూ ఉండగా శకుని పుత్రుడు అర్జునుడిని అడ్డుకొన్నాడు. క్షత్రియ ధర్మాన్ని అనుసరించి యుద్ధం చేశాడు. ఆ రాజుతో పార్థుడు ఇలా అన్నాడు, ఓ వీరా, నేను రాజులను చంపరాదు. ఇది ధర్మరాజు శాసనం కనుక యుద్ధం చాలు, నువ్వు ఈ రోజున ఓడిపోకూడదన్నాడు. ఆ మాటలు విని కూడా శకుని పుత్రుడు అజ్ఞానంతో మోహితుడయ్యాడు. అర్జునుడి మీద బాణాలు ప్రయోగించాడు. అప్పుడు అర్జునుడు జయత్రథుడు శిరస్సును ఖండించినట్లుగా ఒక అర్ధచంద్ర బాణంతో అతడి తలపాగాను మాత్రమే ఖండించాడు. అది చూసి గాంధారులు పరమాశ్చర్యాన్ని పొందారు. అందరూ కూడా అర్జునుడు కావాలనే గాంధార రాజును చంపలేదు అని అందరూ తెలుసుకున్నారు. అప్పుడు గాంధార రాజుమాత ఎంతో భయపడి మంత్రులను వృద్ధులను ముందుంచుకొని అర్ఘ్యం తీసుకొని నగరం నుంచి యుద్ధభూమికి వచ్చింది. వెంటనే యుద్ధం చేస్తున్న పుత్రుణ్ణి వారించింది. అర్జునుడిని ప్రసన్నుణ్ణి చేసుకుంది. అర్జునుడు ఆమెను గౌరవించాడు, శాంతించాడు. శకుని పుత్రుడికి నచ్చజెప్పుతూ ఇలా అన్నాడు, నాయనా, నాతో యుద్ధం చేయాలనే ఆలోచనను మానుకో, నీ అభిప్రాయాన్ని మార్చుకో. నువ్వు నాకు తమ్ముడి వంటివాడు కనుక ఓ రాజా, మా పెద్ద తల్లి గాంధారి దేవిని తలుచుకున్నాను. ధృతరాష్ట్రుడితో సంబంధం ఉండటం వల్ల నువ్వు బ్రతికిపోయావు, అందుకే నేను విడిచిపెడుతున్నాను. నీ అనుచరులందరూ మరణించారు. ఇంకెప్పుడు ఇలా చేయకు, శాంతించు. నీతో నాకు శత్రుత్వం ఉండకూడదు. అలాగే నువ్వు కూడా ఎప్పుడూ మాతో శత్రుత్వాన్ని పెట్టుకోకు. రాబోయే చైత్ర పౌర్ణిమ నాడు ధర్మరాజు అశ్వమేధ యాగం చేస్తున్నాడు. నువ్వు ఆ యాగానికి రా అని చెప్పాడు అర్జునుడు అని అంటున్నాడు వైశంపాయనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 85వ అధ్యాయం. వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు, ఓ రాజా, అర్జునుడు ఇలా చెప్పి స్వేచ్ఛగా సంచారం చేసే గుర్రం వెంట వెళ్ళాడు. తర్వాత యజ్ఞాశ్వం హస్తినాపురం వైపుకు వెళ్ళసాగింది. ఇంతలో ధర్మరాజు యజ్ఞాశ్వం తిరిగి వస్తుందనే వార్తను చారుల వల్ల విన్నాడు. అర్జునుడు క్షేమంగా ఉన్నాడని తెలిసి ఆయన మనస్సులో ఎంతో సంతోషించాడు. గాంధార దేశంలోనూ ఇతర దేశాల్లోనూ అర్జునుడు చేసిన వీర కార్యాలను గురించి తెలుసుకొని ధర్మరాజు ఎంతో ఆనందించాడు. ఆ రోజు మాఘమాసం శుక్లపక్షం ద్వాదశి తిథి, పుష్యమి నక్షత్రం. ధర్మరాజు భీముడు, నకులుడు, సహదేవులను పిలిపించాడు. తర్వాత భీముడితో ఇలా అన్నాడు, ఓ భీమసేన, నీ తమ్ముడైన అర్జునుడు యాగాశ్వంతో వస్తున్నాడు. ఇక యజ్ఞాన్ని ప్రారంభం చేయవలసిన సమయం దగ్గర పడుతోంది. యాగాశ్వం తిరిగి వస్తుంది. త్వరలోనే మాఘ పూర్ణిమ రాబోతుంది. ఇక యజ్ఞానికి 1 నెల మాత్రమే మిగిలి ఉంది. వేద పండితులను ఇప్పుడే పంపించాలి. అశ్వమేధ యాగం చేయటానికి తగిన ప్రదేశాన్ని వారు చూసి నిర్ణయించాలి అన్నాడు. అప్పుడు భీముడు తన తమ్ముడు వస్తున్నాడని అని విని ఆనందించాడు. వెంటనే రాజాజ్ఞను పాటించాడు. యజ్ఞకారం చేయించే నిపుణులైనటువంటి విప్రులను ముందుంచుకొని వారితో పాటుగా శిల్పులను కూడా తీసుకొని బయలుదేరి వెళ్ళాడు. భీముడు మద్ది చెట్లతో నిండి ఉన్న అందమైన ప్రదేశాన్ని బాగా ఇష్టపడ్డాడు. దాన్ని కొలిపించాడు. తర్వాత అక్కడ ఉత్తమ మార్గాలతో శోభించేటట్లుగా శాస్త్రంలో చెప్పినట్లుగా యజ్ఞభూమిని నిర్మింపజేశాడు. శిల్పులు ఆ ప్రాంతంలో అనేక భవనాలను కట్టారు. వాటిలో నేల అంతా మణులతో నిర్మించారు. యాగశాలను బంగారం, రత్నాలతో అలంకరించారు. శాస్త్రానుసారంగా సిద్ధం చేశారు. అక్కడంతా బంగారుమయమే. బంగారంతో విచిత్రమైన స్తంభాలను, పెద్ద సింహద్వారాలను నిర్మించారు. బోలెడంత బంగారు వచ్చింది కదా. ధర్మాత్ముడైన భీముడు అలా
యజ్ఞశాలల ప్రదేశాలను బంగారుమయంగా నిర్మింపజేశాడు. అంతఃపుర స్త్రీలకి, నానా దేశాల నుంచి వచ్చే రాజులకి, అనేక ప్రదేశాల నుండి దేశాల నుండి వచ్చే విప్రులకి తగిన నివాసాలను కూడా నిర్మింపజేశాడు. అలాగే ధర్మరాజు ఆజ్ఞ ప్రకారంగా భీముడు రాజులను ఆహ్వానించటానికి సమర్థులైన దూతలను కూడా పంపించాడు. ఆ రాజులందరూ కురు రాజు అయిన ధర్మరాజు సంతోషించాలని అనేక రత్నాలను, స్త్రీలను, అశ్వాలను, ఆయుధాలను తమతో పాటుగా తీసుకొని వచ్చారు. మహాత్ములైన ఆ రాజులు శిబిరాలలో ప్రవేశించేటప్పుడు కోలాహల ధ్వని చెలరేగింది. అది ఆకాశాన్ని తాకుతుందా అన్నంతగా ఉంది. అంత గర్జించే సాగర ఘోషలాగా ఉంది. అప్పుడు ధర్మరాజు కొత్తగా వచ్చిన ఈ అతిథులను తగిన విధంగా గౌరవించాలని మంచి ఆహార పానీయాలను, అలౌకిక శయ్యలను, ఆసనాలను సిద్ధం చేయించాడు. అలాగే ఆ రాజుల వాహనాలకు తగిన శాలలను, వాటికి ఆహారంగా ధాన్యాన్ని, చెరుకు గడలను, ఆవు పాలను సిద్ధం చేయించాడు. ధర్మరాజు చేసే ఆ మహాయజ్ఞానికి బ్రహ్మవేత్తలైన అనేక మునులు అక్కడికి విచ్చేశారు. ఓ మహారాజా, విప్రశ్రేష్ఠులు తమ తమ శిష్యులతో పాటు అక్కడికి రాగా ధర్మరాజు వారందరికీ స్వాగతం పలికాడు. అభిమానాన్ని వదిలి ధర్మరాజు స్వయంగా వారికి నిర్ణయించిన నివాసాల వరకు వెళ్ళి దిగబెట్టాడు. ఆ తర్వాత స్థపతులు, శిల్పులు మొదలైన వారందరూ ధర్మరాజు వద్దకు వచ్చారు. యజ్ఞశాల పనులన్నీ పూర్తి అయ్యాయని చెప్పారు. అది విని ధర్మరాజు సోదరులతో కలిసి ఆనందించాడు. ఓ రాజా, భీముడు ఏర్పరిచిన ఉత్తమ యజ్ఞ విధానాన్ని అక్కడికి వచ్చిన రాజులందరూ చూసి ఆనందించారు. ఆ అశ్వమేధ యజ్ఞంలో ఘటాలు, పాత్రలు, గంగాళాలు, కలశాలు, చెంబులు బంగారుమయంగా ఉన్నాయి. శాస్త్రానుసారంగా కర్రతో నిర్మించిన యూపాలు కూడా బంగారంతో అలంకరించబడి అన్నీ ఉన్నాయి. అవి తగిన సమయాల్లో స్థాపించబడి తేజస్సుతో వెలుగుతున్నాయి. అక్కడ నానా విధాలుగా రుచికరమైన అన్నం సిద్ధం చేయబడింది. ఆ యాగంలో ప్రతిరోజు 1,00,000 మంది విప్రులు భోజనం చేసిన తర్వాత మేఘగర్జనతో సమంగా మ్రోగే భేరిని మ్రోగించారు. ఈ విధంగా ఆ దుందుబి రోజులు అనేక సార్లు మోగి, అంటే 1,00,000 మంది భోంచేస్తూ ఉండగానే మ్రోగుతుంది. అంటే 1,00,000 మంది భోంచేశారు అని అర్థం. మళ్ళీ 1 గంట, 1 అరగంట అయిన తర్వాత మళ్ళీ ఇంకో పారి మోగుతుంది. అంటే ఇంకొక 1,00,000 మంది భోంచేశారు అని. అనేక సార్లు మ్రోగింది అంటే లెక్క పెట్టుకోండి ఎన్ని పంక్తులు. 1,00,000 మంది అటు కూర్చొని తింటూ ఉంటే 1,00,000 మంది ఇటు కూర్చొని తింటుంటారు. వాళ్ళది అయిపోయింది ఏంటోనే మ్రోగుతుంది. వాళ్ళు కూర్చొని వీళ్ళు లేచే లోపల మళ్ళీ మోగుతుంది. అంటే 10 నిమిషాలకి మోగుతుంది. అంటే 15 నిమిషాలకు ఒక్కొక్క 1,00,000 మంది అంటే అనేక సార్లు మ్రోగింది. అంటే ఎన్ని లక్షల మంది తిన్నారు జ్ఞాపకం పెట్టుకోండి. అది ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. అపురూపమైనటువంటి అశ్వమేధ యాగం అది అంతగా దాన్ని వర్ణన చేయటానికి కష్టం. ఓ రాజా, ధర్మరాజు యజ్ఞం ఇలా ప్రతిరోజు బ్రహ్మాండంగానే జరిగింది. వంటవారు ప్రతిరోజు అక్కడ పర్వతాల వంటి అన్నపురాసులు సిద్ధం చేశారు. అంటే వాళ్ళు కూడా అంతనే ఎన్నో వంటశాలలు, 1 కాదు 2 కాదు, ఎన్నో వందల కొద్ది వంటశాలలు. పెరుగు కాలువలుగాను, నెయ్యి సరస్సులుగాను ప్రవహించింది. దాన్ని ప్రజలందరూ చూశారు. మరి ఎట్లా అక్షయమైందో కృష్ణుడు ఉన్నాడు కదా, కృష్ణుడి యొక్క మహిమ అని చెప్పచ్చు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.